Hi, 15th Dada Saheb Balke Film Festival 2025. My name is Kodakanda Murli, writer and director of Dharani Short Film. ధరణి చిత్రం ఐడియా నాకు 2014లో ఒక సంఘటన ఆధారంగా వచ్చింది. ఈ ధరణి చిత్రాన్ని మేము ముందుకు తీసుకెళ్ళడానికి నన్ను ఏ అంశం ప్రేరేపించిందంటే ఆడవాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలు. మనం రోజు ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. న్యూస్ ఛానల్స్‌లో కానివ్వండి, సోషల్ మీడియా మాధ్యమాల్లో కానివ్వండి, హ్మ్, ఇలా చాలా చోట్ల వింటూనే ఉంటాం. ఈ సంఘటనలు వయసుతో సంబంధం లేకుండా జరుగుతూ ఉండేవి. అలాంటివి విన్నప్పుడు కానివ్వండి, అలాంటివి ఆహ్, సంఘటనల గురించి చదివినప్పుడు కానివ్వండి, నాకు మనసుకి చాలా బాధగా అనిపించేది. ఆ ఎమోషన్స్ నుంచే ఈ కథని, ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి కారణమైంది. ఈ ఫిల్మ్ మొదలుపెట్టినప్పుడు చాలా ప్రాబ్లమ్సే వచ్చాయి. అన్నీ చెప్పలేను కానివ్వండి. ముఖ్యంగా చెప్పాలంటే లొకేషన్స్. ఒక షార్ట్ ఫిల్మ్‌కి లొకేషన్స్ దొరకడం చాలా కష్టం. అదే ప్రాబ్లమ్ అయింది కూడా మాకు. దానికోసం మేము చాలా కష్టపడ్డాం. ఫైనాన్షియల్‌గా ఈ ఫిల్మ్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ రాలేదు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ భానుప్రకాష్ గారు, సీజీ పవన్ గారు బాగా సపోర్ట్ చేశారు. మేము ఒక లిమిటెడ్ బడ్జెట్ అనుకున్నాం. ఆ బడ్జెట్‌లోనే ఈ ఫిల్మ్‌ని ఫినిష్ చేసాం. ఇంకా సెట్‌లో ఉన్న వాళ్ళతో అయితే నేను అందరితో కలిసి ఉండేవాడిని. వాళ్ళు నాతో బాగా కలిసి ఉండేవాళ్ళు కాబట్టి అందరిని మేనేజ్ చేయడం నాకు బాగా ఈజీ అయిపోయింది. ఈ చిత్రం తీసేటప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇందులో యాక్ట్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్‌లకి సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం. వాళ్ళకి సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు నాకు చాలా భయంగా ఉండేది. సేమ్ టైమ్ నా మైండు చాలా డిస్టర్బ్‌గా ఉండేది. ఆహ్, ఎలా చెప్పాలి? పిల్లలు ఎలా అర్థం చేసుకుంటారనే భయం ఉండేది. సేమ్ టైమ్ దాని గురించి ఎక్కువ ఆలోచించేవాడిని. ఈ ఫిల్మ్‌ని నా విజన్‌కి 100కి 95% అచీవ్ చేశాం. ఇది నా ఒక్కడి వల్ల జరిగింది కాదు. మై టీమ్ వర్క్. డీఓపీ అండ్ ఎడిటర్ నాని ఆర్‌జే, ఆహ్, మ్యూజిక్ డైరెక్టర్ లియో సూర్య గారు, అలాగే ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు సపోర్ట్, ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉండడం వల్లే నేను అనుకున్న విజన్‌కి దగ్గరగా ఆహ్, ఈ సినిమాని తీసుకురావడం జరిగింది. ఈ చిత్రాన్ని పర్టిక్యులర్‌గా కొందరి కోసమే అని అనుకుని రూపొందించిన చిత్రం కాదు. అందరూ చూడాల్సిన చిత్రంగా అనుకుని రూపొందించాం. కాబట్టి ఈ చిత్రాన్ని అందరూ చూడాలని కూడా కోరుకుంటాను. ఈ చిత్రానికి ప్రమోషన్స్ సోషల్ మీడియా మాధ్యమాలైన ఇన్‌స్టా, ఫేస్‌బుక్ అంటు వాటిలో చేశాం. అలాగే కొన్ని మెమీ పేజెస్ కూడా మా చిత్రాన్ని బాగా సపోర్ట్ చేశాయి. ఆడియన్స్ నుంచి కూడా మా చిత్రానికి మంచి ఆదరణ లభించింది. ఈ చిత్రాన్ని ఎందుకు చూడాలి అంటే, బయట జరుగుతున్న కొన్ని విషయాలు మీకు ఈ చిత్రంలో కళ్ళకి కట్టినట్టు కనిపిస్తాయి. అలాగే పిల్లలకి మనం ఏం నేర్పించాలి, పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలనేది కూడా ఈ చిత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ చిత్రం చూసాక కూడా మీకు కూడా అదే భావన కలుగుతుందని నేను కోరుకుంటున్నాను. అందుకే ఈ చిత్రాన్ని అందరూ చూడాల్సిన చిత్రంగా ఎప్పుడూ భావిస్తాను. మా చిత్రాన్ని అఫీషియల్‌గా సెలెక్ట్ చేసిన సెలక్షన్ టీమ్ అందరికి థాంక్ యూ సో మచ్. ఆహ్, 15థ్ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ గ్రాండ్‌గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, అలాగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంటున్న ప్రతి ఫిల్మ్ మేకర్‌కి ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్ యూ సో మచ్. జై హింద్.